దేవతలందరూ లోకకంటకుడైన రావణుని చేష్టలు విష్ణుమూర్తికి విన్నవించినప్పుడు తాను నరునిగా పుట్టి రావణ సంహారము చేస్తాను మాట ఇచ్చాడు విష్ణుమూర్తి. ఎవ్వరి వల్ల చావు రాకూడదని వరం కోరే సందర్భంలో రావణుడు నరులను వానరులను చెప్పక వదిలివేశాడు. అందువల్ల ఆ వైకుంఠనాథుడు మానవునిగా కౌసల్య గర్భాన జన్మించాడు. సాకేతపురానికి రాజా, సజ్జన వినుత, నువ్వు మాకోసమే రామునిగా పుట్టి రాకాసుల రాజైన రావణుణ్ణి చంపి దయతో లోకాలన్నింటినీ రక్షించావు అంటూ దేవతలు దేవతలు రాముడితో అంటున్నారు. ఆ విధంగా శ్రీరాముడిని విశేషంగా కొనియాడి యుద్ధంలో చనిపోయిన వానరులందరినీ తిరిగి జీవించే విధంగా దయతో వరమిచ్చి ఆ దేవతలందరూ దేవలోకానికి తిరిగి వెళ్లారు. రామరావణ యుద్ధంలో ఒక్క వానరుడు కూడా మరణించలేదన్నమాట అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దేవకార్యంలో ప్రాణాలు కోల్పోయిన వారికి దేవతలు తిరిగి ప్రాణం పోసి మరీ వెళ్లారు. ఆ శ్రీరామచంద్రుడు సుగ్రీవుడు మొదలైన వానర బలంతో ఘన విభీషణ ముఖ్య రాక్షసులతో సీతా లక్ష్మణులతో కలిసి పుష్పక విమానమెక్కి అయోధ్యకు ప్రయాణమయ్యాడు.